కొత్తగా అత్తయ్య గారు అని సంబోధిస్తున్నావు, ఏంటి విషయం? విషయం చాలా పెద్దదేనండి. న్యాయదేవత స్థానంలో నిలబడి ఇందాకొచ్చిన వాళ్ళకి న్యాయం చేశారే, ఇక్కడ నా కేసు కూడా అలాంటిదే. కాదు కాదు అదే. కాకపోతే అక్కడ అబ్బాయికి పెళ్లి సులోచనతో సెట్ అయింది. ఇక్కడ అబ్బాయికి శరణ్య అనే అమ్మాయితో ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకా ఆ తర్వాత మిగతా కథంతా సేమ్ టు సేమ్. ఏం మాట్లాడుతున్నావు సౌమ్య? అంటే నువ్వు నౌ ఐఎమ్ ప్రెగ్నెంట్. ఈ ప్రెగ్నెన్సీకి కారణం మీ అబ్బాయి దర్శన్. సౌమ్య, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీ ప్రెగ్నెన్సీకి నన్ను కారణం చేస్తావేంటి? దర్శన్ గారు ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వండి. ఇప్పుడు మీ అమ్మగారు న్యాయం చేయాల్సింది నాకు. సౌమ్య, ఆ రోజు నువ్వేదో మా అబ్బాయి విషయంలో మీడియా ముందు మాకు సాయం చేశావని ఆ కృతజ్ఞతతో ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాం. దాన్ని అలుసుగా తీసుకుని పిచ్చి వేషాలు వేస్తే పద్ధతిగా ఉండదు. నా కొడుకేంటో వాడి గుణమేంటో నాకు తెలుసు. మీ కొడుకు యోగ్యుడని మీరు నమ్మడం తప్పేమీ కాదు మేడం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మీరనుకున్నట్టు చాలా మంచిది. కానీ ఏర్పడ్డ పరిస్థితులు ఆయనంత మంచివి కావు. ఇందాక మీరన్నారే, ఆ రోజు నువ్వేదో సాయం చేశావని కృతజ్ఞతతో ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారని. బెంగళూరులో ఆ రోజు నేను చేసింది మీడియా ముందు మాట సాయం కాదు. మీ అబ్బాయికి నాకు మధ్య జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి మీ పరువు కాపాడడానికి నేను చేసిన ప్రయత్నం అది. ఆ రోజు దర్శన్ గారు నేను ఆ హోటల్ గదిలో ఉన్నదానికి ఫలితమే ఇవాళ నాకు వచ్చిన ఈ కడుపుకి కారణం. మా మధ్య ఆ రోజు జరిగిన ఆ విషయం అంతా మీ కోడలు శరణ్యకి కూడా తెలుసు. ఆ కారణంగానే తను నన్ను ఇక్కడ ఉండడానికి రికమెండ్ చేసింది. శరణ్య, ఏంటమ్మా ఇదంతా? దర్శన్, ఏంటి నానా? నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా, సౌమ్య చెప్తుందేంటో నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. దర్శన్ గారు, అసలు ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉందో మీకే తెలియదు కదండి. మత్తులో ఉండి నా జీవితాన్ని పాడు చేసింది మీరు. సౌమ్య, నీ మాటలు ఇప్పటికీ నేను అబద్ధమని అంటున్నాను. అంటే ఈ ప్రెగ్నెన్సీ అబద్ధమనా? డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్ చూశారుగా. ఇక్కడ విషయం నువ్వు ప్రెగ్నెంట్వా కాదా అన్నది కాదు, ఆ ప్రెగ్నెన్సీకి కారణం మా ఆయన కాదు అని. బెంగళూరు ఇన్సిడెంట్ జరిగి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. ఈ లోపు నువ్వు ఎలా నెల తప్పుతావు? నెల తప్పినా దానికి మా ఆయనే కారణం ఎలా అవుతారు? అత్తయ్య గారు, ఈ సౌమ్య ఏదో ఇంటెన్షన్తోనే ఇక్కడికి వచ్చింది. తను కావాలనే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నాటకాలు ఆడుతోంది. శరణ్య గారు, మీ భర్త గురించి మీరిలా ఆలోచించడంలో తప్పేం లేదు. కానీ మీరు నా జీవితం గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా. సాటి ఆడదాని శీలం మీద
ఇలాంటి చిన్న చూపు పనికిరాదు. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి దర్శన్ గారే అన్న నిజాన్ని మీరు నమ్మనంత మాత్రాన అది అబద్ధం అయిపోదు. ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఈ నట్టింట్లోనే నన్ను నేను తగలబెట్టుకుని చచ్చిపోతాను. సౌమ్య ఏంటి పిచ్చి పని? సౌమ్య పోతమ్మా. ఆగు సౌమ్య. అరే ఆగు సౌమ్య. ఏంటి పిచ్చి పని? సౌమ్య అమ్మ సౌమ్య సౌమ్య పోతు ఆగమ్మా. సౌమ్య ఆగు. ఆగండి మేడం. మేడం, నా కడుపులో బిడ్డకి తండ్రి దర్శన్ గారే. వాడు కాదు అని మీరు ఆయనతో పెళ్లి చేయకపోతే నేను తగలు పెట్టేసుకుంటాను. అమ్మా సౌమ్య వద్దమ్మా. సౌమ్య. నా మాట వినమ్మా. లేదండి, ఇప్పుడు ఆయన నాకు దక్కకపోతే నేను బ్రతకటమే వ్యర్థం. సౌమ్య వద్దమ్మా. నా మాట వినమ్మా. నేను చెప్పేది విను సౌమ్య. సౌమ్య. అమ్మ సౌమ్య. మీరే చెప్పండి మేడం, నాకు న్యాయం చేస్తారా లేక కాల్చుకుని ఇక్కడే చచ్చిపోనా? చెప్పండి మేడం. సౌమ్య. ఓకే మేడం, మీరేం మాట్లాడడం లేదు కదా. నాకింకా న్యాయం జరగదని అర్థమైపోయింది. ఇంకా సమస్యకి నా చావే పరిష్కారం. అమ్మ సౌమ్య. సౌమ్య. ఆగమ్మా. అరే ఆగమ్మా. సౌమ్య ఆగు.